అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ ఎలాద హోమియోపతి. ఈ వీడియోలో ముఖ్యంగా పొలం పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని మనం ఎలా హార్వెస్ట్ చేస్తాం, అంటే వరి చేను చేతికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా కోస్తాం, కోసిన తర్వాత దాన్ని ఎలా తీసుకుని వచ్చి గడ్డకి వేస్తామో ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ 2025లో ఒక సెమినార్లో విన్నాను. ఆగ్రో హోమియోపతి గురించి నాకు అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను మా పొలంలో పండిద్దాం, మనం చదివేది హోమియోపతి కదా, దాని గురించి మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారని నేను ట్రై చేశా. సార్ వాళ్ళని అడిగి వాళ్ళ గైడ్తో నేను పండించాను 2025లో. అవి కూడా ఈ ఛానల్లో వీడియోలు ఉంటాయి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్క ఫార్మర్కి రీచ్ కావాలని. హోమియోపతిలో మనం వాడే మెడిసిన్స్ ఎటువంటి భూమికి ఎఫెక్ట్ ఉండదు. ఎటువంటి కెమికల్స్ వాడకుండా, ఫర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా మనం మెడిసిన్స్ వాడతాం మంచిగా. దీనివల్ల భూమి సారం పెరుగుతుంది, రైతులకు ఇబ్బంది ఉండదు, రైతులకు హెల్త్ కూడా బాగుంటుంది, ఫుడ్ పరంగా కూడా హెల్త్ బాగుంటుంది. హోమియోపతి మందులు వాడండి, తెలుసుకోండి హోమియోపతి అంటే ఏంటి, ఆగ్రో హోమియోపతి అంటే ఏంటి తెలుసుకోండి. 2025లో వానాకాలంలో 1 ఎకరా వేసాను నేను ఆగ్రో హోమియోపతి మందులు వాడి. నేను హోమియోపతి చదువుతున్నా కాబట్టి తెలుసుకున్నాను. మన మందులు మనం పొలంకి వాడితే బాగుంటుందని తెలిసి వాడాను. మంచి రిజల్ట్స్ వచ్చాయి. దాన్ని చూసి ఈ 2026 యాసకి అంటే ఎండాకాలంలో 2 ఫార్మర్స్ 1 ఎకర్స్ ప్లస్ నాదొక ఎకరం 3 ఎకరాలు వేసి పండించాను. అవి కూడా మీరు ఈ ఛానల్లో చూడొచ్చు, వీడియోలు ఉన్నాయి. ఇంకా ఫార్మర్స్ రివ్యూస్ కూడా ఉన్నాయి. 2 ఫార్మర్స్ వాళ్ళు ఎలా వాడారు పొలంకి హోమియోపతి మందులు, పంట ఎలా వచ్చిందో కూడా చూశారు మీరు. చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ముఖ్యంగా వరి చేను అంటే ప్యాడీని ఎలా హార్వెస్ట్ చేస్తాం అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాము. హార్వెస్ట్కి సపరేట్ మిషన్స్ ఉంటాయి మనకు, వడ్ల మిషన్ అంటాము. అవి వచ్చి పొలంలో హార్వెస్ట్ చేసేస్తాయి. అంటే ఈ వీడియోలో మేము 2 మిషన్లు వచ్చాయి మాకు. ఒకటి మార్నింగ్ అంటే ఈవినింగ్ వచ్చాయి, నైట్లో కూడా కోసాం మేము. ఎందుకంటే మిషన్స్ కొద్దిగా ఆ టైంలో దొరకలేదు. మా డాడీ చాలా రోజుల నుంచి తిరిగాడు, మిషన్స్ దొరకక నైట్ వచ్చింది. నైట్లో హార్వెస్ట్ చేసాము, అదే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. హార్వెస్ట్ చేసింది అవి అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత అవి ట్రాక్టర్స్ ఉంటాయి కదా మనకు, ఆటో అంటే ట్రాక్టర్స్లో వేసేసి వాటిని ఫిల్ చేసుకుని వచ్చేసి ఒక దగ్గర వేసి వాటిని మళ్ళీ ఎండకి ఆరబెడతాం. పొలం మీద హార్వెస్ట్ చేసినవి కొద్దిగా ఒడ్లు పచ్చి ఉంటాయి కదా, వాటిని తెచ్చి బయట ఒక 2-3 డేస్ హీట్కి అంటే సన్ లైట్కి వేసి అటీరు చేస్తే కొద్దిగా పచ్చి ఉన్నాయి, తడి ఉన్నాయి, ఆరిపోతాయి. వాటిని మళ్ళీ మనం మిల్స్ ఉంటాయి కదా, మిల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ అమ్ముతాం. అది హార్వెస్ట్ చేసిన తర్వాత పొలం ఇలా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ప్యాడీ ప్లాంట్ ఉంటుంది కదా, అది హార్వెస్ట్ చేసిన తర్వాత గడ్డి పడుతుంది. ఆ గడ్డిని కూడా ఫార్మర్స్ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఎద్దులు ఉంటాయి కదా మనకు, ఆవులు, బర్రెలు, వాటికి వాడుకోవచ్చు. గవర్నమెంట్కి ఒకవేళ వడ్లు అమ్ముతూ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక బ్యానర్లో గవర్నమెంట్కి ఏ గ్రేడ్ వడ్లు అయితే 2390 రూపాయలు, అదే సాధారణ రకం వడ్లు అయితే 2000. మీకు తెలిసిన రైతులకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా 70 రూపాయలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.